వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాంటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాంటి మన కాన్సెప్ట్ వచ్చేసి కార్బన్ ఫైబర్. సో కార్బన్ ఫైబర్ మెటీరియల్ అనేది మన దేశంలో ఇక మీదట రాబోతుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఇటువంటి కార్బన్ ఫైబర్ మెటీరియల్ అనేది అన్ని చోట్ల వినియోగించాలని సంకల్పంతో ఉందన్నమాట. గవర్నమెంట్ ఇక మీదట కార్బన్ ఫైబర్ మెటీరియల్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయబోతుంది. ఎందుకంటే మన పర్యావరణాన్ని కాపాడడం కోసం కార్బన్ ఫైబర్ అనేది ఉపయోగపడబోతుంది. అండ్ దాంతోపాటు రీసైక్లింగ్ చేసి ఇలాంటి కార్బన్ ఫైబర్ మెటీరియల్ని కనుక మనం ఎక్కువగా తీసుకొని వచ్చినప్పుడు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఇది ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. అందుకనే కార్బన్ ఫైబర్ అనేటువంటి మెటీరియల్ని మనం ఇక మీదట మన భారతదేశంలో విరివిగా చూడబోతున్నాం. అందువల్లే కార్బన్ ఫైబర్ గురించి కొంచెం కాన్సెప్ట్ అనమాట. సో ఎందువల్ల ఇటువంటిదంటే మనం ఇప్పటి వరకు ఎటువంటివి చూస్తూ ఉన్నామంటే ఫైబర్ అన్నప్పుడు అది క్లాత్ వైజ్ కావచ్చు, తినే ఆహారంగా కావచ్చు, మనం ఎలా చూస్తున్నామంటే యానిమల్స్ నుంచి వచ్చేటువంటి ఫైబర్ అనేది మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం. మనం ఎక్కువ శాతం ఫైబర్ అంటే ఫుడ్ పరంగా పీచు పదార్థాలు అన్నాం, అంటే యానిమల్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి మినరల్స్ వచ్చేటువంటి ఫైబర్. అండ్ దాంతోపాటు హ్యూమన్ మేడ్ ఫైబర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ శాతం మనం ఎలా చూస్తూ ఉంటామంటే మనం ధరించేటువంటి వస్త్రాల పరంగా సీట్ కవర్స్ ఇలా అక్కడ అన్నీ చూసేటువంటిది ఏంటంటే సింథటిక్ అనమాట. సింథటిక్గా అండ్ మ్యాన్ మేడ్గా మన మనుషుల ద్వారా తయారు చేయబడినటువంటి పాలిమర్స్ ద్వారా ఏర్పడేవే సింథటిక్ ఫైబర్స్ అనమాట. సెమీ సింథటిక్ ఫైబర్స్ అనేవి చూసాం, రీజనరేటెడ్ ఫైబర్స్ అనేవి చూసాం. ఇవన్నీ కూడా ఫైబర్ కంటెంటే, బట్ ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా నార్మల్వి, కొన్ని ఏమో మ్యాన్ మేడ్ ఫైబర్స్. బట్ ఇప్పుడు ఏదైతే కార్బన్ ఫైబర్ చెప్పుకున్నామో ఇది మ్యాన్ మేడ్ ఫైబర్, బట్ అది పర్యావరణాన్ని కాపాడడం కూడా ఉపయోగపడుతుంది. అండ్ దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇండియా, మన భారతదేశం కార్బన్ ఫైబర్ అనేది ఒక సబ్స్టిట్యూట్గా తీసుకొని రాబోతుంది. దేనికి సబ్స్టిట్యూట్ అంటే ఒక వస్తువుకి ఇంకొకటి రీప్లేస్మెంట్గా తీసుకొని రావడం. అండ్ ఇక్కడ మన దేశంలో ఈ కార్బన్ ఫైబర్ని దేనికి రీప్లేస్మెంట్గా తీసుకొని రాబోతున్నారంటే ఎక్కడైతే మనం మెటల్స్ని వాడుతూ ఉన్నామో, అంటే ఇక్కడ లోహాలని మనం ఎక్కడైతే వినియోగిస్తున్నామో ఆ అన్ని ప్లేసెస్లో కూడా మనం ఈ యొక్క కార్బన్ ఫైబర్ని తీసుకొని రాబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ యూరోపియన్ యూనియన్ నుంచి మనం కార్బన్ ట్యాక్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. స్టీల్ ఇండస్ట్రీ పరంగా అండ్ మెటల్ ప్రొడక్ట్స్ పరంగా మనం ఏవైతే దిగుమతి చేసుకోవాల్సి వస్తుందో వాటన్నిటి కోసం మన భారతదేశం నుంచి కార్బన్ ట్యాక్స్ అనేది చెల్లించాల్సి వస్తుంది. బట్ మనకి అది ఎక్కువగా ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి మనమే మన దేశంలో ఈ మెటల్ వినియోగాన్ని తగ్గించాలంటే ఆల్టర్నేటివ్గా మనకు వచ్చినటువంటి ఒక ఐడియానే కార్బన్ ఫైబర్ అనమాట. సో కార్బన్ ఫైబర్ని దేనికి ప్రత్యామ్నాయంగా వాడబోతున్నారంటే లోహాలకి ప్రత్యామ్నాయంగా ఈ కార్బన్ ఫైబర్ని వినియోగించాలి అని భారతదేశం భావిస్తూ ఉంది. అండ్ ఇక్కడ కార్బన్ ఫైబర్ అనేది ఏదైతే చెప్పుకున్నామో అది ఈజీగా మనకి ఒకదానితో ఒకటి ఈజీగా క్యారీబుల్గా ఉండాలి. అండ్ దాని యొక్క కట్టడ అనేది అంటే అది ఎక్కువగా ఉండటం ఎలా ఉండాలంటే దృఢమైనదిగా ఉండాలి. అండ్ దాంతోపాటు ఇందులో ఉన్నటువంటిది ఎటువంటిదంటే కార్బన్ అని చెప్తున్నాం. కార్బన్ అనేది ఏ విధంగా ఉండదంటే క్రిస్టలైన్ ఫిలమెంట్స్ అనేవి ఒకదానికొకటి జాయింట్ చేసినటువంటి కలపబడినటువంటి కార్బన్ యాటమ్స్ అణువులని ఒకదానికొకటి కలిపి చైన్ రియాక్షన్ లాగా, అంటే చైన్స్ లాగా కలిపి అల్లినప్పుడు ఏ విధమైనటువంటి దృఢమైన నిర్మాణం వస్తుందో అదే కార్బన్ ఫైబర్గా పిలుస్తున్నారు. బట్ ఈ కార్బన్ ఫైబర్ ఏదైతే ఉందో అది మన్నికైనదిగా ఎక్కువ కాలం ఉండే విధంగా అండ్ దాంతోపాటు దాని యొక్క బలంగా దృఢంగా ఉండే విధంగా దీన్ని తయారు చేస్తున్నారనమాట. అండ్ ఇది వీగిపోకుండా ఎక్కువ దృఢత్వం కలిగి ఉండటం అనేది ఈ కార్బన్ ఫైబర్ యొక్క ప్రత్యేకత. లోహాలకు ఏమాత్రం తీసిపోకుండా దీని యొక్క గుణాన్ని కలిగి ఉండటానికి దాన్ని మరింత మన్నికగా తయారు చేయాలని భావిస్తున్నారు. దీని యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయి? సో కార్బన్ ఫైబర్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ మనం లోహాలకు ప్రత్యామ్నాయంగా వాడాలనుకుంటున్నాం. అందుకోసం ఇది ఎక్కువగా గట్టిదనాన్ని కలిగి ఉంటుంది. బట్ గట్టిదనం ఉన్నా కూడా అది వెయిట్ రేషియోకి తగ్గట్టుగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నటువంటిది ఎక్కువ స్టిఫ్నెస్ ఉంటుంది, అంటే ఎక్కువ గట్టిగా ఉంటుందన్నమాట. వెయిట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్బన్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ స్టిఫ్నెస్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే వెయిట్ పెరిగిపోతూ ఉంటుందో అటు స్టిఫ్నెస్ కూడా కొంతవరకు పెరిగిపోవడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం.
అండ్ దీంతో పాటు టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది ఇందులో ఎక్కువగా గమనిస్తున్నాం అనమాట. అంటే దాన్ని వీగిపోకుండా ఉండేటువంటి శక్తి అనేది అంటే కొంతవరకు సాగదీయడానికి ఉపయోగపడుతుంది. అండ్ కొంచెం వరకు బలంగా లాగినా కూడా అది సాగే గుణాన్ని కూడా టెన్సైల్ స్ట్రెంగ్త్ని దాని మీద బలాన్ని ప్రయోగించినప్పుడు తట్టుకునేటువంటి శక్తి అనేది ఈ యొక్క కార్బన్ ఫైబర్ మెటీరియల్కి ఉంటుందన్నమాట. ఎందువల్ల అంటే ఇది స్ట్రెంగ్త్ టు వెయిట్ రేషియో అనేది చాలా ఎక్కువగా మన్నికగా కలిగి ఉండటం అనేది ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు దీన్ని తయారు చేసేటప్పుడు మనం కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి రెజిన్స్ అనేవి వాడటం వల్ల ఇది ఎక్కువ హై టెంపరేచర్స్ని కూడా తట్టుకొని మన్నికగా నిలబడగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అండ్ దాంతోపాటు మినిమల్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే వేడిని తట్టుకునేటప్పుడు ఇది కొంతవరకు మాత్రమే ఎక్స్పాన్షన్ అనేది కొంతవరకే కనిపిస్తుందని మనం చెప్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు కెమికల్ రెసిస్టెన్స్ అనేది దీనికి గుర్తించదగినంత విధంగా చాలా ఎక్కువగానే ఉండే విధంగా దీన్ని తయారు చేయబోతున్నారనమాట. అండ్ అప్లికేషన్స్ పరంగా కార్బన్ ఫైబర్ యొక్క అప్లికేషన్స్ అనేవి ఏమున్నాయో చూద్దాం. ఎందుకంటే మనం ఇక్కడ తీసుకొస్తున్న మెటల్కి ప్రత్యామ్నాయంగా కార్బన్ ఫైబర్ని వాడుతున్నప్పుడు అది చాలా ఎక్కువ చోట్ల వినియోగించాల్సినటువంటి అవసరం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. లైక్ ఫైటర్ ప్లేన్స్లో దాని యొక్క ముందు భాగంలో అండ్ దాంతోపాటు సివిలియన్ ఏరోప్లేన్స్ యొక్క ముందు భాగంలో అండ్ డ్రోన్స్ యొక్క ఫ్రేమ్స్ భాగంలో కారు యొక్క ముందు భాగాల్లో కొన్ని రకాలైనటువంటి కారు యొక్క పార్ట్స్లో అండ్ దాంతోపాటు ఫైర్ రెసిస్టెన్స్ బిల్డింగ్ మెటీరియల్స్లో కూడా మన యొక్క కార్బన్ ఫైబర్ని ఎక్కువగా అబ్జర్వేషన్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మన ఏరోప్లేన్స్లో మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏరోప్లేన్స్లో ప్రతి ఒక్క వస్తువుకు కూడా మనం గమనించేటువంటిది ఏది అంటే దాని యొక్క వెయిటే అనమాట. అంటే వెయిట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. మనం ఏరోప్లేన్స్ని డిజైన్ చేసేటప్పుడు ఆ యొక్క ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క సైజు వెయిట్ అనేది గణనలోకి తీసుకొని తయారు చేయాలి. సో కార్బన్ ఫైబర్ అనేది వెయిట్ తక్కువగా ఉండటం కూడా ఇక్కడ మనకి కలిసి వచ్చేటువంటి ఒక అంశం అనమాట. అండ్ దాంతోపాటు టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కూడా దీని యొక్క స్ట్రెంగ్త్ అండ్ వెయిట్ అనేది తక్కువగా ఉన్నటువంటి కారణంగా కొంతవరకు దీన్ని కూడా చాలా రకాలైనటువంటి అప్లికేషన్స్లో మనం చూడొచ్చు. అండ్ ఇంకొన్ని రకాలైనటువంటి అనమాట. ఏరోస్పేస్ పరంగా స్పేస్ ఫీల్డ్ అప్లికేషన్స్లో స్పేస్ సెక్టర్స్ అప్లికేషన్స్లో మన కార్బన్ ఫైబర్స్ని ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్గా మనం ఇక మీదట చూడగలుగుతాం అనమాట. ఎస్పెషల్ ఎందుకంటే వింగ్స్ని తయారు చేసే స్ట్రక్చరల్ మెటీరియల్స్లో దీన్ని ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే ఏరోప్లేన్స్ పరంగా అయినా స్పేస్ క్రాఫ్ట్ పరంగా అయినా మనం ముందుగా చూసేది ఏంటంటే వాటి వెయిట్ అనేది తగ్గించబడాలి. ఎప్పుడైనా ఏరోప్లేన్స్ పరంగా అన్నిటినీ వెయిట్ ఎంత వెయిట్ని ఆ యొక్క ప్లేన్ తట్టుకోగలుగుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అందువల్ల ఈ కార్బన్ ఫైబర్ అనేది ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడబోతుంది అని మనం భావించవచ్చు. అండ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ పరంగా ఏంటంటే ఈ కార్బన్ ఫైబర్ వాడినప్పుడు ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అంటే మనకి మనం మెటల్కి బదులుగా కార్బన్ మెటీరియల్ అనేది వాడుతున్నప్పుడు అది ఎక్కువ కాలం మన్నికగా ఉండాలి అనే విధంగా తయారు చేస్తాం అన్నమాట. సో ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కూడా ఇక మీదట కార్బన్ ఫైబర్ మెటీరియల్ని దృఢంగా తయారు చేసి మెటల్కి రిప్లేస్మెంట్గా వాడబోతున్నాం. అండ్ కార్బన్ ఫైబర్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మెరైన్ ఇండస్ట్రీలో కూడా కొన్ని రకాలైనటువంటి వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించబోతున్నారు. ఏ విధంగా అంటే సూపర్ యాచ్లు తయారు చేయడానికి, రెస్క్యూ వెజల్స్ని తయారు చేయడానికి కూడా వీటిని మన యొక్క సముద్రయానాల్లో సూపర్ యాచెస్ అంటే ఒక చిన్న సైజు షిప్పులు లాంటివి అనమాట. వాటిని తయారు చేయడానికి కూడా ఈ కార్బన్ ఫైబర్ మెటీరియల్ని ఉపయోగించాలని భావిస్తున్నారు. అంటే మెటల్కి ప్రత్యామ్నాయంగా వాడాలి, నీటిలో మునిగిపోకుండా నీటి మీద తేలియాడేటువంటి సామర్థ్యం అనేది కార్బన్ ఫైబర్ మెటీరియల్కి ఉంది. అండ్ స్పోర్ట్స్ అండ్ లీజర్ ఎక్విప్మెంట్ అనమాట. మనకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పరంగా మనం ఎక్కువగా బైసికిల్స్ చూస్తుంటాం, టెన్నిస్ ర్యాకెట్స్ చూస్తుంటాం, గోల్ఫ్ క్లబ్స్, వీటన్నిటి పరంగా ఏంటంటే కార్బన్ ఫైబర్ మెటీరియల్ అనేది చాలా తక్కువ బరువుతోటి ఉంటుంది. అండ్ దాని యొక్క శక్తి స్ట్రెంగ్త్ అనేది చాలా బలంగా ఉంటుంది, స్టిఫ్నెస్ కూడా ఉంటుంది అన్నాం. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం గోల్ఫ్ ఆడేటువంటి స్టిక్స్ అయినా రాకెట్స్ అయినా వీటన్నిటిని తయారు చేయడానికి మెటల్కి ప్రత్యామ్నాయంగా కార్బన్ ఫైబర్ మెటీరియల్ అనేది మనం తీసుకొని రాబోతున్నాం. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫీల్డ్లో కూడా ఈ కార్బన్ ఫైబర్ మెటీరియల్స్తో తయారు చేసినటువంటి టర్బైన్స్ని అండ్ పవన విద్యుత్తును తయారు చేసేటప్పుడు ఏంటంటే ఆ బ్లేడ్స్ అంటే ఆ యొక్క ఫ్యాన్ లాగా తిరిగేటువంటి రెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ వెయిట్తో ఉండేటువంటి ఈ యొక్క కార్బన్ ఫైబర్ మెటీరియల్తో రిప్లేస్మెంట్ చేసినప్పుడు దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంకా బెటర్గా మారబోతుంది అని భావిస్తున్నారు. అండ్ కార్బన్ ఫైబర్ మెటీరియల్ యొక్క అప్లికేషన్స్ పరంగా ఏంటంటే మెడికల్ ఇండస్ట్రీలో కూడా
వీటిని ప్రోస్థెటిక్స్గా, అంటే మనకి ఏవైతే ఎముకల బదులు అత్యాధునికంగా తయారు చేసేటువంటివి మెటీరియల్స్ ఏవైతే వాడుతున్నామంటే ఆర్టిఫిషియల్ బోన్స్ లాగా మనకి ఎక్కడైతే అవసరమైతే ఉంటాయో అవన్నీ మనం ప్రోస్థెటిక్స్ అంటాం. ఆ ప్లేసెస్లో కూడా మెడికల్ ఇండస్ట్రీ పరంగా మనం కార్బన్ ఫైబర్ మెటీరియల్ని ఇక మీదట మెటల్ రీప్లేస్మెంట్గా కార్బన్ ఫైబర్ని చూస్తాం. అండ్ మిలిటరీ అండ్ డిఫెన్స్ పరంగా కూడా మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అనేవి తయారు చేసేటప్పుడు మెటల్ తోటి, బలమైనటువంటి స్టీల్ తోటి, మెటల్ తోటి తయారు చేస్తూ ఉంటాం. అటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తయారు చేయడానికి కూడా ఇక మీదట కార్బన్ ఫైబర్ మెటీరియల్ని దృఢంగా తయారు చేసి ఎక్కువ లేయర్స్ తోటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్గా మనం ఇక మీదట వాడాలని మన ఇండియా భావిస్తుంది. అండ్ ఛాలెంజెస్, బట్ ఇప్పుడు ఇన్ని అప్లికేషన్స్ పరంగా మనం కార్బన్ ఫైబర్ మెటీరియల్ చెప్పుకుంటున్నప్పటికీ కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. అంటే కొన్ని డిఫికల్టీస్ అనేవి వీటిలో ఉన్నాయి. ఎందువల్ల అంటే హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉందన్నమాట. ఎందుకంటే ఇంతవరకు మన యొక్క కార్బన్ ఫైబర్ మెటీరియల్ అనేది అన్ని చోట్ల విరివిగా రాలేదు. సో దానివల్ల ఏంటంటే అది ఇంకా అందరికీ వచ్చే విధంగా అవైలబిలిటీ అవ్వాలి, దాని ప్రొడక్షన్ అనేది పెరగాలి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే దాన్ని ఉత్పత్తి చేయడానికి అయ్యేటువంటి శక్తి, ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ రీసైక్లింగ్ ఆఫ్ కార్బన్ ఫైబర్ కాంపోనెంట్స్ అనేది కార్బన్ మెటీరియల్స్ని భూమిలో కలిసిపోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ వాటిని రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఇంకొక వస్తువులాగా మార్చి మనం ఇలా ఫైబర్ మెటీరియల్ లాగా మార్చి వాడుకోవాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అనమాట. అది ఎక్స్పెన్సివ్ అండ్ తయారు చేసే విధానంలో కూడా చాలా కష్టతరమైనటువంటి స్థితులు అనేవి మనం చూడొచ్చు. అండ్ సస్టైనబిలిటీ అనేది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మన వేస్ట్ మేనేజ్మెంట్ పరంగా ఏదైతే కార్బన్ వేస్ట్ ఉంటుందో దాన్ని మనం కలెక్ట్ చేసి దాని నుంచి సుస్థిరంగా కంప్లీట్గా ఆ ప్రొడక్షన్ అనేది ఆపకుండా ఒకసారి ఇండస్ట్రీ స్టార్ట్ అయితే, కార్బన్ ఫైబర్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీ స్టార్ట్ అయితే దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, కర్బన పదార్థాలు అనేవి విరివిగా లభించాలి. సో ఒకవేళ కనుక ఆ కార్బన్ అనేది లభించడం లేదు అంటే ఆ ఇండస్ట్రీ అనేది మూతపడుతుంది అనమాట. సో సుస్థిరంగా దానికి రా మెటీరియల్ లభించడం అనేది కూడా లభిస్తుందా లేదా అనేటువంటి డౌట్ కూడా ఉంది. సో ఇవి మేజర్గా ఉన్నటువంటి ఛాలెంజెస్. బట్ అప్లికేషన్స్ వైజ్ కార్బన్ ఫైబర్కి ఫ్యూచర్లో మన దేశంలో చాలా మంచి స్కోప్ అనేది లభించబోతుంది. ఫ్యూచర్ డెవలప్మెంట్స్, సో ఇక మీదట ఫ్యూచర్ డెవలప్మెంట్స్ పరంగా ఎటువంటివి ఉన్నాయి? సో రీసెర్చ్ పరంగా ఇప్పుడు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అన్నాం. బట్ ఇక మీదట కాస్ట్ అనేది తగ్గించే విధంగా మనం ఇటువంటి కార్బన్ ఫైబర్ మెటీరియల్స్ అనేవి తయారు చేయబోతున్నాం. సో అలా కనుక తయారు చేస్తే మన కార్బన్ ఫైబర్ని ఈజీగా లోహాలకి రిప్లేస్మెంట్గా ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అండ్ రీసైక్లింగ్ టెక్నాలజీస్ని మనం ఎక్కువగా బెటర్గా వాడుకోగలిగితే, ఇంప్రూవ్మెంట్ చేయగలిగితే మనం ఈ యొక్క కార్బన్ ఫైబర్ మెటీరియల్ అనేది తక్కువ ఖర్చుతోటే తయారు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కార్బన్ నానో ట్యూబ్స్ని తయారు చేయడానికి, కార్బన్ నానో ట్యూబ్స్ అంటే మనకి ఎక్కువగా మెడికల్ ఇండస్ట్రీలో వాడతాము, గ్రాఫెన్ పదార్థాలు ఇవన్నీ కూడా తయారు చేయడానికి వాటి యొక్క పదార్థాల యొక్క తీరుని, అంటే ఇక్కడ కార్బన్ ఫైబర్ యొక్క తీరుని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థానంతో కూడా మనం రిప్లేస్ చేయడానికి మనం ఫ్యూచర్లో వాడచ్చు. అండ్ కార్బన్ ఫైబర్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా బెటర్గా ఎక్కువ చాలా ప్లేసెస్లో వాడడానికి మన ఫ్యూచర్లో చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ పరంగా, ఎలక్ట్రికల్ వెహికల్స్లో, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పరంగా వీటన్నిటి చోట కూడా మన కార్బన్ ఫైబర్ మెటీరియల్స్ని మనం ఫ్యూచర్లో చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.